నేను కూడా హైదరాబాద్కి వద్దాం అనుకుంటా, ఏమన్నా చూడరాదు బావ జాబ్. నీ లెక్కనే హైదరాబాద్ వస్తా అని ఎగేసుకొని వస్తారా. ఆడికి వచ్చినాక బ్యాచిలర్లకు రూమ్లు ఇయ్యరు. రూములు తీసుకున్నాక తిందామంటే వెళ్ళదురా, తిందామంటే దొరకదు. 5 రూపాయల భోజనం చేసుకుంటే హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు. ర్యాపిడోలు నడుపుకుంటున్నారా ఒక్కొక్కడు. వానికి పెట్రోలు అవి ఇవి పోయి మన బండి ఖరాబ్ అయ్యి వానికి ఏం పడకుండా ఇంటికి వస్తే అయ్యవ తిడతారు అని చెప్పి ఇంకా సిటీలోనే ఉండి ఇటు రావాలన్నా అన్నే ఉండాలన్నా ఏం చేయాలన్నా అర్థం కాక చాలా మంది ఉన్నారు ఆడ. మనం అనుకుంటాం సిటీకి పోతే బాగుంటుంది, మంచిగా ఉంటుంది, మంచి బంగ్లాలలో ఉండొచ్చు అని. పల్లె వాతావరణం కన్నా ఏది ఎక్కువ కాదురా. చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయ్యవ చెప్పినట్టు విని పొలం పనులు లేకుంటే ఇంకేదన్నా 10-15 వేలు ఇచ్చినా కానీ ఉన్న ఊళ్ళో చేసుకోవాలిరా పని. సిటీలో ఏమున్నదిరా, ఒకనికి ఒకడు తెలియదు. మనం ఏం పోతానో ఎటు పోతానో, తింటానమో తింటలేమో, మనల్ని పట్టించుకోవటోడు ఉండర్రా. అదే ఉన్నోళ్ళు అయితే ఏ వాడకపోయినా నీకు తెలిసినోడు ఉంటాడు. నీ ఊళ్ళో నువ్వు దర్జాగా రాజాలాగా ఉండొచ్చురా. సరే బావ, నేను నాన్న అమ్మతోనే ఉండి వ్యవసాయం చేసుకుంటా బావ.